మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందా? గేమ్ చేంజర్ సినిమాపై అల్లు అరవింద్ ఎందుకు అలా మాట్లాడారు? చిరంజీవి అలా ఎందుకు స్పందించారు? అల్లు మెగా ఇంట వివాదాలు వెబ్ సిరీస్ మాదిరిగా కొనసాగుతూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. గత ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో రెండు కుటుంబాల్లో గ్యాప్ మొదటిసారి బహిర్గతమైంది. పుష్ప 2 రిలీజ్, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందనే విషయం బహిర్గతమైంది. ఇలాంటి సమయంలో తండేల్ సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ వ్యాఖ్యలు మరోసారి రచ్చకు దారితీశాయి. సంక్రాంతికి దిల్ రాజు 2 సినిమాలతో వచ్చారని, ఒకటి కింది స్థాయిలో ఉంటే మరొకటి పై స్థాయిలో నిలబెట్టారని చేతి సైగలతో చూపిస్తూ అల్లు అరవింద్ నవ్వేశారు. గేమ్ చేంజర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఇంతటితో ఆగని అల్లు అరవింద్ తండేల్ సక్సెస్ మీట్ లో మాట్లాడి మరింత రచ్చకు దారితీశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీ వరకు వచ్చిందా? లేక ఇదంతా తడబాట, పొరపాట, లేక అసలు విషయం బయట చెప్పారా అంటూ అల్లు అరవింద్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. నో కామెంట్ అంటూ అల్లు అరవింద్ అనడంతో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లు చర్చ మొదలైంది. కాదు సార్, మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అల్లు అరవింద్ వరుస వ్యాఖ్యల పరిణామాల మధ్య లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నిటికీ ఈ ఈవెంట్ వేదికగా మాట్లాడారు. ఇండస్ట్రీలో అందరూ సమానులేనని, కలిసిమెలిసి ఉండాలని కోరారు. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయిందని, ఇది మంచి విషయమన్నారు. అంతేకాకుండా ఓ సినిమా ఆడొచ్చని, మరో సినిమా ఆడకపోవచ్చని అన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ మనం ఏదైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. చివరకు తండేల్ మూవీ పైరసీ గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తనకు రామ్ చరణ్ ఒక్కడే మేనల్లుడు అని, కొడుకుతో సమానమని, ఇద్దరి మధ్య ఎంతో బంధం ఉందని, బురద జల్లే ప్రయత్నం చెయ్యొద్దని ట్రోలర్స్ ను కోరారు. గతంలో ఇదే అంశం గురించి అడిగినప్పుడు నో కామెంట్ అని చెప్పిన అల్లు అరవింద్ చిరంజీవి మాట్లాడిన మరుసటి రోజే ఇలా స్పందించడం చర్చకు దారితీసింది. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి, నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ us బిహైండ్. మొత్తానికి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉన్నట్లు అరవింద్ కామెంట్లతో తెలిసినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫుల్ స్టాప్ పెట్టేందుకు అల్లు అరవింద్ ప్రయత్నాలకు మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారో లేదో అన్నది వేచి చూడాల్సిందే. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. కాదు సార్, మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని
పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్ అంటే నో కామెంట్స్. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్.